మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీకేమైతుంది? మీకేమైతుంది నా పాప? నీ కూతురా? ఏం జరిగింది? ఇటు నుంచి ఎప్పుడు పోయింది? ఊరి నుంచి 20 రోజులైంది. రోజు ఫోన్ చేస్తా ఉందా మీకు? మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి, మాకు వెంటనే న్యాయం కావాలండి. మీ ప్రభుత్వం స్పందించాలండి. అందరికీ నమస్కారం. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చొక్కాండ్లపల్లి పంచాయతీ బిక్కంవారిపల్లి గ్రామంలో ఒక విషాదం అయితే చోటు చేసుకునింది. తల్లిదండ్రులు గ్రామాల్లో అయితే వారికి ఉన్నటువంటి పిల్లలని పై చదువులు చదివించాలనే ఉద్దేశంతో ఇక్కడ నానా కష్టాలు పడి అష్ట కష్టాలు పడి వాళ్ళ పిల్లల కోసం కూలీ నాలి చేసి చేరాని పనులు పాపం తరుక్కుపోతాయి. చేతులు కూడు తినక గుడ్డ కట్టక ఎన్నో కష్టాలు పడి కూలీనాలి చేసి డబ్బులు సంపాదించి మరి పిల్లల చదువుల కోసం ఖర్చు పెడుతుంటారు. అలాంటి సంఘటనే మన రామసముద్రం మండలం బిక్కంవారిపల్లిలో ఒకటి చోటు చేసుకునింది. రెడ్డప్ప అనే ఒక రైతు నిరుపేద. రెడ్డప్ప, జగదమ్మ వీరికి 3 పిల్లలు ఉన్నారు. అందులో 2 కుమార్తెలు, ఒక బాబు ఉన్నారు. ఆ కుమార్తెలకైతే ఒక పెద్ద కూతురికైతే వివాహం అయితే జరగడం కూడా జరిగింది. ఈ చిన్న కూతురిని అయితే పై చదువుల కోసం కర్ణాటకలోని BBM చదువు ఇచ్చుకునేందుకోసం కర్ణాటకలో ఇక్కడి నుంచి కర్ణాటకలో బెంగళూరులో పై చదువులకి పంపించారు. ఆ క్రమంలోనే ఆ పాప కూడా చక్కగా చదువుకుంటుంది. గత 20 రోజుల క్రితమే గ్రామానికి వచ్చి కూడా తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులతో గడిపి 4 రోజులు గడిపి తిరిగి మళ్ళా బెంగళూరుకి పై చదువులకు వెళ్ళింది. అంటే నిన్న ఆదివారం రోజు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడడం కూడా జరిగింది ఆ పాప. మరి ఏం జరిగిందో అక్కడ నిన్న ఉదయం 10 గంటల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నిన్న సండే కావడంతో ఆ పాప రెస్ట్ తీసుకుంటుంటుంది, రూమ్లో పడుకో అంటుందిలే అనేసి కుటుంబ సభ్యులు ఆడామర్చడం కూడా జరిగింది. ఆ పాపకి స్నేహంగా ఉన్నటువంటి చిత్తూరుకి చెందినటువంటి ఓ అమ్మాయి స్నేహంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు వివరాల మేరకు తెలుస్తుంది. మానస అనే వ్యక్తి ఆ పాప స్నేహితురాలు. వాళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నటువంటి ఆ పాప దగ్గరికి వెళ్ళేసి దేవిశ్రీ దగ్గరికి వెళ్ళి మనం ఈరోజు హోంవర్క్ ఇట్లాంటి వింటే చేసుకున్నాం అనేసి ఆ పాపకి మాయ మాటలు చెప్పడం జరిగింది. ఆ పాప నమ్మి ఈ పాప ఇక్కడి నుంచి వెళ్ళి వేరే ఒక చోటికి వెళ్ళడంతో అక్కడ ఆ మానస అనే వ్యక్తి పుంగనూరు నియోజకవర్గం చౌడపల్లి గ్రామానికి చెందినటువంటి పెద్ద కొండైమారిపల్లి గ్రామానికి చెందిన ఒక దుర్మార్గుడు అక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళిద్దరూ ఇది ప్రాజెక్ట్ వర్క్ చేస్తామనే దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రేమవర్ధన్ అనే దుర్మార్గుడు ఆ పాపని ఏం చేశాడో తెలదు. అక్కడ రూములో తెల్లారి ఉదయం కొందరికి ఆ పాప శవమై కనిపించింది. వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళ యొక్క ఫోన్లు కానీ వారి యొక్క సమాచారం కానీ ఏమీ తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి బృందాలుగా ఏర్పడి వీరి కోసం మొత్తం గాలింపు చర్యలు అయితే చేపట్టారు కర్ణాటక పోలీసులు. ఈ ఘటన దేవిశ్రీ మృతితో రామసముద్రం మండలంలోని బిక్కంవారిపల్లి గ్రామం మొత్తం శోకసంద్రంగా మునిగిపోయింది. దాదాపు 21 సంవత్సరాల అమ్మాయి పై చదువులకు వెళ్ళి ఇంకొక 2-3 నెలల్లో ఉద్యోగం చేసి తల్లిదండ్రులని పోషిస్తుందని అనుకున్నారు. అంతలోనే ఈ యొక్క ఘటన జరగడం, ఆ అమ్మాయి శవమై తిరిగి ఈ యొక్క గ్రామానికి రావడంతో గ్రామం మొత్తం కన్నీటి మున్నీరయ్యి మొత్తం తల్లడిల్లిపోతుంది. ఒక్కసారి ఆ ఘటనలు చూస్తే మనకే కన్నుల్లో కన్నీరు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి వంగలపూడి అనిత గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే
మంత్రి నారా లోకేష్ గారు వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తున్నారు. ఆ దుర్మార్గుణ్ణి పట్టుకొని కర్ణాటక పోలీసులకు అప్పచెప్పాలనేసి కూడా సహకరించి దేవిశ్రీ మృతికి కారకుడైన దుర్మార్గుని పట్టి వాళ్ళకి అప్పచెప్పాలని, ఆ పాప ఆత్మశాంతికి చేకూర్చే విధంగా న్యాయం చేయాలనేసి కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మీ సిస్టర్ ఏం జరిగింది, చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడింది? సాటర్డే నైట్ 10 o'clock వరకు మాట్లాడిందండి మాతో వీడియో కాల్. మా సిస్టర్ ఎప్పుడు కానీ బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, జ్యూస్కి వెళ్ళినా, ఆఖరికి బేకరీకి వెళ్ళినా కాల్ చేసి చెప్తుంది. అలాంటిది సండే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంట్లో నేను కాల్ చేయలేకపోయాను. మా డాడీ కాల్ చేసినారంట 10 o'clock 9:45 ఆ మధ్యలో మాట్లాడినారు. ఏం చేస్తున్నావు అంటే అసెంబ్లీకి వస్తున్నానని చెప్పింది. సరే వెళ్ళి టిఫిన్ తినమని మా డాడీ చెప్తున్నారు. సరే ఓకే అని చెప్పి కాల్ కట్ చేసింది. మళ్ళీ ఏమైందో ఏమో తెలీదు. మా డాడీ 12:30 నుంచి ట్రై చేసి ఇంకా నైట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు ట్రై చేసినాడు. నేనేం చేసినామంటే మా మమ్మీతో మాట్లాడుదామనేసి మా మమ్మీ ఫోన్లో బ్యాలెన్స్ లేదని మా డాడీకి కాల్ చేసినాక మా డాడీ ఏం చెప్పినాడంటే ఇట్లా దేవి కాల్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పినాడు. నేను ఒకటే రీజన్ చెప్పిన, సండే ఆ పిల్ల నిద్ర పోతుంది కదా, ఒకరికి ఫోన్ సైలెంట్లో పెట్టిందేమో అని ఒక చిన్న అలా ఉండిపోయాము. సరే నేను ట్రై చేసిన రింగ్ అవుతుంది కానీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. డే మొత్తం డే అంతే అంటే 4:30 నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను నేను కంటిన్యూగా. మా తమ్ముడు ఉన్నాడు లక్ష్మీ ప్రసాద్, తనకు ఫోన్ చేసి కాల్ చేసి నేనే చెప్పిన. అప్పటి వరకు ఎవరికి తెలియదు. నేను కాల్ చేసి చెప్పినాను, ఇలా వెళ్ళి రూమ్ దగ్గర పీజీ దగ్గర చూడమని చెప్పినాను. తను వెళ్ళి అతను కూడా అక్కడే ఉంటాడు. తన పక్కన అదే కాలేజ్ సెకండ్ ఇయర్, బట్ పక్క బాయ్స్ పీజీలో ఉంటాడు, తిని గర్ల్స్ పీజీ కదా. సో అలా చూసినాము. కాల్ లిఫ్ట్ అంటే కాల్ ఏమో రింగ్ అవుతుంది బట్ లిఫ్ట్ చేయట్లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే, పబ్లిక్ ఎలా ఉన్నారంటే ఎవరన్నా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరు తప్పు చేసినా అమ్మాయిదే రాంగ్ అంటారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎవ్రీవేర్ మెన్ ఈజ్ ద విలన్. రామసముద్రం మండలం అన్నమయ్య జిల్లా దిక్కింవారిపల్లి గ్రామంలో మా చెల్లి అయిన దేవి తన పై చదువుల కోసం పక్క రాష్ట్రమైన బెంగళూరుకి మేము పంపించడం జరిగినది. అక్కడ తన స్నేహితురాలు మోసపూరితంగా ఆమెను మోసం చేసి రూముకు రా, మనం రికార్డులు రాసుకుని చదువుకుందాము అని చెప్పి నేను ఆదివారం నాడు రూముకు రమ్మని చెప్పింది. ఆ విషయం ఆమె వేరే అబ్బాయికి చెప్పింది. ఆ రూమ్లో ఆ మోసం చేసిన అమ్మాయి అక్కడ లేదు. రూమ్ కీస్ అక్కడ వదిలిపెట్టేసి సైలెంట్గా వెళ్ళిపోయింది. ఆ రూమ్లోకి ఆ అబ్బాయి చొరపడి ఆమెని చాలా కఠినంగా, చాలా క్రూరంగా ఆ అబ్బాయి మా చెల్లిని చంపాడండి. ఆ అమ్మాయి చాలా మంచిది. మా చెల్లెలు పై చదువుల కోసం పక్క రాష్ట్రమైన బెంగళూరులో వెళ్ళి చదువుకుంటాందండి. మా ఊరిలో ప్రతి ఒక్కరిని అడగండి, తల్లిని, చెల్లిని, బిడ్డని అందరిని అడగండి. చాలా మంచి, చాలా అసలు నాకు మాటలు కూడా రావట్లేదండి. చాలా చాలా మంచి పాప అండి. అలాంటి పాపకి వాడు ఎక్కడున్నా దయచేసి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక నేను అడుగుతున్నాను, మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. ఇదే అండి మీరు ఇచ్చే రక్షణ ప్రజలకి? ఒక అమ్మాయికి, అది బెంగళూరు హైటెక్ సిటీ, వెల్ డెవలప్డ్ అంటున్నారు, అక్కడ కనీస రక్షణ కూడా లేదండి, సరిగా రెస్పాండ్ అవ్వట్లేదండి. ఆ కిరాతకుని పేరు ప్రేమవర్ధన్, అతనిది కూడా మన జిల్లానండి. మన పక్కనే ఉన్న చోడేపల్లి మండలంలో పెద్దకొండామరి అనే విలేజ్ అండి. ఆ విలేజ్ లో కూడా కనీసం ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదండి. వెళ్తే మాకు కనపడలేదు, మాకు దొరకలేదు, ఇక్కడికి రాలేదు అంటున్నాడండి. అదే మన ఆడబిడ్డలకి ఎవరికన్నా, మీకెవరికన్నా జరిగితే మీరు ఒప్పుకుంటారండి? అసలు చిత్తూరు జిల్లా అండి. ఆ సహాయం చేయని అమ్మాయి కూడా చిత్తూరు అంటున్నారండి. కనుక్కున్నారా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ప్రస్తుతానికి నాట్ రెస్పాండింగ్ అండి. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు, అందుబాటులో లేరండి. దీనిపైన కర్ణాటకలో కేసు ఫైల్ చేశారు, వాళ్ళు టేకప్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇలాంటి ಡೆಸಿಷನ್లు తీసుకోవాలంటే చాలా ಕ್ವಿಕ್ గా తీసుకోవాలండి. ತಮ್ಮಲ್ಲಿ ಮನವಿ ಮಾಡಿಕೊಳ್ಳೋದು ಏನಂದ್ರೆ, ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಗೌರ್ಮೆಂಟು, ಸಿದ್ದರಾಮಯ್ಯನವರ ಗೌರ್ಮೆಂಟು ಮತ್ತು DK ಶಿವಕುಮಾರ್ ಗೌರ್ಮೆಂಟು ತುಂಬ ಪ್ರಬಲವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಗೌರ್ಮೆಂಟು. ಆದರೆ ಪಕ್ಕದಲ್ಲೇ ಇರತಕ್ಕಂಥ ಒಂದು ರಾಜ್ಯ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ, ಅದರಲ್ಲಿ ಕೂಡ ಕೂಟದ ಪ್ರಮುಖ ಮತ್ತು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ರಾಜ್ಯ
ಒಳ್ಳೆ ನ್ಯಾಯ ಕಲಿಸಿಕೊಡಬೇಕು, ಮತ್ತೆ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ರಕ್ಷಣೆ ಕೊಡಬೇಕು. ಮತ್ತೆ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಎಲ್ಲ ಮಕ್ಕಳಿಗೂ ಕೂಡ ಒಳ್ಳೆ ನ್ಯಾಯ ದೊರಕಿಸ್ಕೊಡ್ಬೇಕಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ದಯವಿಟ್ಟು ಎರಡು ಸರ್ಕಾರಕ್ಕೂ ನ್ಯಾಯವನ್ನು ಕೋರ್ತಾ ಇದ್ವಿ ಹೊರತು ಬೇರೆ ಏನಿಲ್ಲ. ದಯವಿಟ್ಟು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಆಗಿರ್ಬೋದು, ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಆಗಿರ್ಬೋದು, ಮತ್ತೆ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಆಗಿರ್ಬೋದು, ಮತ್ತೆ DK ಶಿವಕುಮಾರ್ ಆಗಿರ್ಬೋದು, ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲೂ ಕೂಡ ನ್ಯಾಯ ದೊರಕಿಸ್ಕೊಡ್ಬೇಕು, ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ರಕ್ಷಣೆ ನೀಡಬೇಕು. ಅಂತ ಬೇವರ್ಜಿ ನನ್ನ ಮಕ್ಕಳನ್ನ ಈ ಕೂಡಲೇ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿ ಉರಿ ಶಿಕ್ಷೆ ಕೊಡಬೇಕು ಅಂತವರಿಗೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನೇರವಾಗಿ ದಯವಿಟ್ಟು ಈ ಹೆಣ್ಣುಮಕ್ಕಳ ಪರವಾಗಿ ಮತ್ತೆ ಎಲ್ಲ ಜನಾಂಗದ ಪರವಾಗಿ ಎಲ್ಲ ప్రభుత్వದ పరವಾಗಿ ನಾನು కోరుకొల్తా ఇದ್ದೀನಿ. గ్రామం చొకాండపల్లి పంచాయతీ రామచంద్రం మండలం ఇంకా అన్నమయ్య డిస్టిక్ లో రెడ్డప్ప అనే వ్యవసాయ కుమార్తె BBA అని చదవడానికి బెంగళూరు కనసని వెళ్తే అక్కడ హాస్టల్లో PG అనే హాస్టల్లో చదువుతూ ఉండగా తన ఫ్రెండ్ మానస చిత్తూరు జిల్లా రూమ్ లో ఉండగా ఆ పాప ఈరోజు సండే కదా రా వెళ్దాము కొంతసేపు టైం స్పెండ్ చేద్దాం అనేసి తీసుకువెళ్ళింది. ఆ పాపని ఏమో థింగ్స్ కావాలనేసానని బయటకు వెళ్ళిపోయింది. ఆ పాపను వదిలేసి ఆ తర్వాత వెంటనే ఆ పాప తన ఫ్రెండ్ అనేసానని ఒక అబ్బాయికి కాల్ చేసి ఆ అబ్బాయిని తన రూమ్ లోకి పంపించేసిన తర్వాత వాళ్ళకి అక్కడ ఏం జరిగిందో తెలియదు. తర్వాత ఆ పాప కాల్ చేసి మాట్లాడితే రెస్పాన్స్ కావడం లేదు, ఫోన్ అనేది ఎత్తలవడం లేదు. ఆ పాపకి వెంటనే కాల్ చేసాము చాలా విధాలుగా, ఎంత విధంగా రెస్పాన్స్ అయినా కావడం లేదు. సరైన సరే మేము సైలెంట్ అయిపోయినాం. ఈరోజు సండే కదా నిద్రపోతుంటుందామని అనుకున్నాము. ఆ తర్వాత DSP అనేసరి సార్కి కాల్ చేసి 6 గంటలకి సార్ మా అమ్మాయి మాకు కనపడడం లేదు, ఎక్కడుందో ఒకసారి చెప్పండి అనేసి అంటే కాల్ ట్రేక్ చేసి వీళ్ళు పలానా చోటు ఉంది, ఈ చోటుకు వెళ్ళండి అనేసి అతనే చెప్పినాడు సార్ అనేది. ఆ చెప్పడం ద్వారా ఆ రూమ్ ఆ పాప ఎక్కడుందో తెలుసుకున్న తర్వాత రూమ్ కనేసి కీస్ వేసేసినారు. కీస్ వేసిన తర్వాత ఏమైందో ఎక్కడుందో తెలియదు అనేసి కీస్ పగలకొట్టి చూస్తే ఆ పాప అనేది అప్పటికే మరణించిన తర్వాత పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఒక బస్ టికెట్, ట్రైన్ టికెట్, తన బ్యాగ్స్ అన్ని థింగ్స్ అనేవి ఉన్నాయి. అతను రూమ్మేట్ అయిన ఒక మానస అనే అమ్మాయికి మా తమ్ముడు అనేసి తన ఫ్రెండ్ అనే మానస క్లోజ్గా ఉండడం తెలుస్తుంది. అందువలన నా అమ్మాయికి కాల్ చేసి అడిగితే నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఎక్కడ వెళ్ళిందో అని అడిగితే చెప్పడం లేదు. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము, నువ్వు చెప్తావా చెప్పవా అనేసి బెదిరించడంతో ఆ పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడించడంతో ఆ పాప ఫొటోస్ పెట్టడము, ఆ అమ్మాయి ఈ రకంగా జరిగింది అనేసి చెప్పడము, కీస్ ఎక్కడున్నాయో చెప్పడము అలా జరిగింది సార్. మళ్ళీ 10:30-12 గంటల వరకు ఆ పాప హాస్పిటల్లో అక్కడే ఉన్నారు. హాస్పిటల్ తర్వాత వాళ్ళని ట్రేక్ చేసి పట్టుకుంటామని అన్నారు. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు. ఏమన్నా దయచేసి ఆ పిల్లని ఆ అమ్మాయిని మాకు పట్టించినారని సరే ఓకే. ఆ అబ్బాయి వచ్చి చోడపల్లి మండలం పెద్ద కొండామరపల్లి. ఆ అమ్మాయిది వచ్చి మానస చిత్తూరు జిల్లా ప్రేమవర్ధన్ ఆ అబ్బాయి పేరు.